వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు స్టోరీ ఆఫ్ ద డే మహేష్ బాబు @46 బర్త్డే స్పెషల్. ఇంతకీ ఆ బర్త్డే స్పెషల్ లో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ఇంతకీ ఆ వరంతో పుట్టిన వంశోద్ధారకుల్లో ఒకటే లోటు. ఇంతకీ ఏంటా లోటు ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మిగతా ఫీల్డ్ సంగతి ఎలా ఉన్నా గ్లామర్ ఫీల్డ్లో మాత్రం రారాజు ఎవరంటే వయసు వెనక్కి వెళ్ళేవాళ్ళు. అసలు వయసు ఎంతున్నా చూడడానికి మాత్రం ఏమున్నాడ్రా బాబు అన్నట్లుగా నవమన్మధుడి మాదిరిగా కనిపించాలి. ఎంత నవ యవ్వనంగా కనిపిస్తే అంత క్రేజ్ ఫాలోయింగ్ అన్నమాట. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఆడే. ఈ విషయంలో మహేష్ బాబు వయసు వెనక్కి వెళ్లే వరంతో ఏమైనా పుట్టాడా అన్నట్టుగానే ఉంటాడు. కాస్త అతిశయక్తిగానే ఉన్న మహేష్ బాబు వయస్సు అందం గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉందన్నట్లుగానే ఉంది. బర్త్డే పూట ఎక్కడ చూసినా పొగడ్తలు ప్రశంసలే ఉంటాయి కనుక ఈ ఘట్టమనేని వంశోద్ధారకుడికి 46వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ మీకోసం. మహేష్ ఆ పేరులో ఉన్న మత్తు వైబ్రేషన్స్ అమ్మాయిల గుండె లోయల్ని తాకుతూ ఉంటుంది. ఏం ఉన్నాడే బాబు ఈ మహేష్ బాబు అని బొటనవేలు నేలకి రాస్తూ ఓరచూపులు వెంబడిస్తూనే ఉంటాయి. ఆ స్టైల్ ఆ లుక్కి పడని వాళ్ళంటే వేళ్లపై లెక్కలు పెట్టేయొచ్చు సుమి. నటశేఖరుడి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకుమారుడిగా ఎంట్రీ ఇచ్చి యువరాజాగా వెలుగొంది మురారితో మెప్పించి అమ్మాయిల మనసు దోచే టక్కరి దొంగగా మారాడు. ఆ ఒక్కడికి ఎదురు లేకుండా తన దూకుడు ఆపకుండా పోకిరితో తన కలేజా చూపిస్తూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ సైనికుడిగా మారి టాలీవుడ్ ఇండస్ట్రీ సింహాసనంపై సూపర్ స్టార్ అయ్యారు. అతిథిలా అప్పుడప్పుడు కాకుండా పక్కా బిజినెస్ మ్యాన్ లా మారి నెంబర్ 1 నేనొక్కడే అంటూ స్పైడర్ మ్యాన్ లా దూసుకెళ్లే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులా విరజల్లే అతడు ఈ టాలీవుడ్ శ్రీమంతుడు భరత్ అనే నేను అంటూ బ్రహ్మాండమైన హిట్ కొట్టి మహర్షితో ఇండస్ట్రీని షేక్ చేసి సరిలేరు నీకెవరు అనిపించుకున్న మహేష్ బాబు పుట్టినరోజుని బ్రహ్మోత్సవంలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆయన అభిమానులు. హిట్ ఫ్లాప్ సంగతి అటుంచితే తన ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సినిమా కోసం పరితపిస్తున్నారు సూపర్ స్టార్. అందం అభినయం ప్రయోగాత్మక కథలతో పాటు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే స్వభావం ఇది మహేష్ గురించి సింపుల్గా చెప్పాలంటే. తొలి చిత్రం రాజకుమారుడితోనే నంది అవార్డుతో వేట మొదలుపెట్టిన మహేష్ బాబు ఆ తర్వాత నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు చిత్రాలకు ఉత్తమ నటుడిగా నంది అవార్డులను కైవసం చేసుకుని రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఈ సందర్భంగా మహేష్ బాబుకి ఆల్ ది బెస్ట్ చెప్తూ చివరిగా ఒక్క మాట, మహేష్ బాబు అందం అభినయం వరకు ఓకే, కానీ ఈ మధ్య కాలంలో ఆయన ఎంచుకునే పాత్రలు పలికించే హావభావాలు ఒకే విధంగా ఉండడం కాస్త లోటుగానే కనిపిస్తుంది. మరిన్ని ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ మహేష్లోని పరిపూర్ణమైన నటుడు బయటకు రావాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి స్టోరీ ఆఫ్ ద డే. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.